Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మూసీ నదిలో మూసీ పేరుతోని గాంధీ విగ్రహం పెడతామని చెప్పి పేదోళ్ళు ఇల్లు కూల్చేస్తే సోషల్ మీడియాలో ఎంత ఏడుస్తున్నారు పాపం వాళ్ళు. ఇక గాంధీ మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖత్వం ఆ రోజు గ్రహించే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాలని భావించింది. ఇలా గాంధీ ఆత్మకు శోభిస్తుంది. ఇవాళ పేదల కోసం మాట్లాడి గాంధీ మాత్రం అటువంటి గాంధీ విగ్రహం పేరు చెప్పి ఇలా పేదోళ్ళ ఇల్లు గుల్చేస్తే మేము గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం పెట్టినాం. ప్రపంచమంతా అబ్బురపరిచారు. ప్రశంసలు అందుకున్నాం. మేము సర్దార్ పటేల్ విగ్రహం పెట్టి ప్రశంసలు అందుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ విగ్రహం పెట్టి అబాస్ పాలిస్తున్నది. ప్రజల శాపనార్థాలు ఎదుర్కొంటున్నది. వాళ్ళ ఏడుస్తున్నారు పాపం పేదోళ్ళు. ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతోని 800 ఇల్లు కూల్చేసారు. 800 ఇల్లు కూల్చేసారు. మరి కూల్చేసేమన్నా కడతారా అంటే ఏం లేదు. కాస్ట్లీ ల్యాండ్ ఒకప్పుడు మామూలు ల్యాండ్ ఇప్పుడు కాస్ట్లీ ల్యాండ్ అమ్ముకోవాలి. కమర్షియల్ కాంప్లెక్స్ నడుచుకోవాలి. పర్సంటేజ్ తీసుకోవాలి. బేరసారాలు ఇవ్వాలి. పైసలు చంపుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా జాగా ఇల్లు ప్రభుత్వ జాగా తీసేస్తున్నామంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ పేదోళ్ళు కట్టుకున్నారు. మీరు బలిసోడు ఉంటే కొట్టుకోడ్రి కూలగొట్టుర్రి. కానీ బలిసోని జోలికి పోరు, పేద జోలికి మాత్రమే పోతారు. ఇవాళ నేను చూస్తాం. నిన్న ఖమ్మంలో సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నా పిల్లలకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, సర్టిఫికేట్ మొత్తం దానిలో ఉన్నాయి సార్, ఇలా ఎగ్జామ్ రాయాలి సార్, నా బిడ్డ కష్టపడ్డారు సార్, 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్, కలెక్టర్ వాళ్ళని కలలు కన్నాం సార్, ఇలా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో పేద ప్రజలు చెప్తుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి, మళ్ళీ ఆయనే విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే. మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థుల రోదన కనీసం మీకు చెవులకు వినబడుతున్నాయా? వినబడతలేవా? ఇక్కడనేమో పేద పిల్లల ఎగ్జామ్స్ ఉంటే ఇల్లు కూడా కొట్టిరా. ఖమ్మంలో ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా ఇల్లు కూడా కొట్టవు నువ్వు. మరి హైదరాబాద్ లో ఎఫ్టీఎల్లో ఉన్నది ఫాతిమా కాలేజ్. ఫాతిమా కాలేజ్ ఎంఏఎం పార్టీకి సంబంధించిన కాలేజు. ఫాతిమా కాలేజ్ ఉన్నది బఫర్ జోన్ లో ఉంది. అది ఎఫ్టీఎల్లో ఉన్నది. ఎఫ్టీఎల్ ఉంటే ఆ రోజు చెప్పినా నేను, అరే దాన్ని ఎందుకు చేసావంటే దాని విద్యార్థుల గట ఎగ్జామ్స్ ఉన్నాయట, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందట, అందుకే ఫాతిమా కాలేజీని కూర్చారట. బా ఏం ప్రేమ ఈ ముఖ్యమంత్రి గారికి. హ్యాట్స్ ఆఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాట్స్ ఆఫ్. నీకు హిందూ పేదోళ్ళ చదువులు ముఖ్యం కాదు. నీకు పేదోళ్ళు కలెక్టర్ కావద్దు, ఐపీఎస్ కావద్దు, ఇంజనీర్లు కావద్దు, డాక్టర్లు కావద్దు. ఫాతిమా కాలేజీలో చదువుకున్న వాళ్ళు మాత్రమే డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పెద్దోళ్ళు కావాలి. ఇబ్బంది కావచ్చు, కానీ వివక్షత అయింది అంటున్నా నేను. ఎఫ్టీఏలో ఉన్న ఫాతిమా కాలేజ్ కూర్చోడానికేమో వాళ్ళ ఎగ్జామ్స్ నీకు అడ్డొచ్చినాయి. ఇవాళ ఖమ్మంలో పేదోళ్ళు వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆగండి అంటే కూడా బుల్డోజర్లు పెట్టి కూల్చినవు. మరి పేద విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళ పరీక్షల పరిస్థితి ఏంది? వాళ్ళ విద్యార్థుల భవిష్యత్ ఏంది? ఇది కూల్చివేత ప్రభుత్వం. ఏడమైన మరి ముఖ్యమంత్రి గారికి ఒక ఎస్బీ ఉన్నది. మరి కింది స్థాయి నివేదికలు వస్తున్నాయా? వస్తలేవా? అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బరిదెగించి మాకు ప్రజా ఉపయోగం అవసరం లేదు, ప్రజలు తిట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు, ప్రజలు వ్యతిరేకించినా మాకు ఇబ్బంది లేదు, కానీ మాకల్లా మేము పొట్టు పైసలు చంపాలి, మా ఆదాయం పెంచుకోవాలి, పేదోళ్ళ ఇల్లు కూల్చాలి, కాస్ట్లీ ల్యాండ్ అని అభివృద్ధి పేరుతోని ఆక్రమించుకోవాలి, మేము వ్యాపారాలు చేసుకోవాలి, జల్సాలు చేయాలి, పేదోళ్ళ బతుకులు మాకు అవసరం లేదు. ఇదే ఇంద్రమ్మ రాజ్యం. ఎమర్జెన్సీ రోజులు ఇలా తలపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. పేదోళ్ళ బతుకులన్నీ బిక్కుమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి. ఎప్పుడు ఎవరు వస్తారు, ఇల్లు కూలుస్తారు. రాత్రి పేదలు అంటే వాళ్ళ కళ్ళ లోపల జేసీబీలు బుల్డోజర్ కనబడుతున్నాయి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి.
మీరు పేదల జోలికి వస్తే నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా మీరు పేదోళ్ళ ఇండ్ల జోలికి వస్తే అదే జేసీపీలు పట్టుకొని మేము దళాలు ఏర్పడుకొని పెద్దోళ్ళ ఇండ్ల మీదకి మేము పోతాం. అయితే బఫర్ జోన్ ఉన్నారో ఎఫ్టీఎల్ ఉన్నారో ఎవరైతున్నారో వాళ్ళ జోలికి మేము పోతాం. ఇవాళ ఇది శాంతి భద్రత సమస్య వస్తే ఇలా మీకే నష్టం. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వస్తే ప్రజలు ఒక్కటే ప్రశ్నించండి, మీరు 6 గ్యారెంటీల విషయంలో గల్లవట్టు అడుగురు కాంగ్రెస్ వాళ్ళను. రైతు భరోసా గురించి అడగండి, మీ పిల్లల ఉద్యోగాల గురించి అడగండి, ఉద్యోగస్తులు మీ డిఏల గురించి అడగండి, నిన్న విద్యా కమిషన్ చూడండి దొంగ రిపోర్ట్ గురించి అడగండి, ఫాల్తు రిపోర్ట్ గురించి అడగండి. ఇప్పుడు దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కర్ణాటక తెలంగాణ నుంచే మొత్తం పైసలన్నీ పోతున్నాయి, మూటలన్నీ పోతున్నాయి. ఇప్పుడు సౌత్ కు సంబంధించి కేరళ తమిళనాడు ఎన్నికల్లో ఈ 2 ఎన్నికల ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి కేరళకి ఇచ్చారు, తమిళనాడు రాష్ట్ర ఖర్చు మొత్తం కర్ణాటకకి ఇచ్చారు. కేరళలో జరిగే ఎన్నికల ఖర్చు మొత్తం తెలంగాణ రాష్ట్రం భరించాలి. కానీ తెలంగాణలో 6 గ్యారెంటీలు లేవు, రైతు భరోసా లేదు, ఇవి లేవు. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం జరగకముందు జరిగినాక ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. కానీ మేము ఎప్పుడు పంచుకోలే. ఈ టైం పాస్ అవన్నీ మాటలు అవన్నీ వాళ్ళకి గదే అలవాటు, వాళ్ళకి గదే అంటారు. అది ఎవరు నమ్ముతారు, ప్రజలు ఎవరు నమ్ముతలేరు కూడా. మరి మేము అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ గెలవలే, కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి గెలవలే, 7 కార్పొరేషన్లు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి గెలవలే. ఎమ్మెల్సీ మొన్న ఎమ్మెల్సీలు ఒక్కటి వాళ్ళకి క్యాండిడేట్ లేడు. బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ లేడు. మొన్న 2 మేమే గెలిచాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉండే. మీరు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే, మేము గెలిచాం. హుజాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే, మేము గెలిచాం. మునుగోలో టైట్ ఫైట్ ఇస్తాం, మేము కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. నిజామాబాద్ కార్పొరేషన్ లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ కార్పొరేషన్ లో పోయినసారి కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 0, కరీంనగర్ లో 0, కాంగ్రెస్ పార్టీ 0 అయింది. కాబట్టి ఆ 2 పార్టీల పరిస్థితి అదే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మంత్రులందరూ కూడా పొట్టు సంపాదించుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి పోతే 6 గ్యారెంటీలు అడుతున్నారు, ఒక తట్ట మొరం పోయి అంటున్నారు. ఎమ్మెల్యేలకు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదా, సీఎం అసూరెన్స్ ఫండ్స్ లేవా, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదా. లాస్ట్కు మొన్ననే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేదాకా 2 సంవత్సరాలు ఒక్క పైసా తట్ట మొరం పోయే గ్రామ పంచాయతీలకు.